నమస్కారం. ప్రముఖ రచయిత శ్రీ అల్లం శేషగిరిరావు గారి కథా పరంపరలో భాగంగా ఆయన రాసిన వేట కథలన్నింటిలోకి ది మ్యాగ్నమ్ ఆపస్ అని చెప్పదగినటువంటి కథ ది డెత్ ఆఫ్ ఏ మేనేటర్. ఎంతో అద్భుతమైన కథ మీకోసం అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. వినండి. అర్ధరాత్రి దాటిపోయింది. ఆకాశం మీద పాలిపోయిన చంద్రవంక కుంగిపోతోంది. పేరుకుపోయిన తారుముద్దల చీకటి దట్టమైంది. చుక్కల వెలుగులో దూరాన కొండలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. సాయంకాలం నుంచి చెట్టు మీద మంచు కట్టుకుని పులివేట కోసం మాటు వేసి కాసుకు కూర్చున్న కనకరాజు, అతని కొడుకు చిట్టిబాబు తుపాకీలు చేతపుచ్చుకుని చీకట్లో కలిసిపోయిన పొదల వైపు ఏ క్షణానైనా వచ్చే పులి కోసం నిరీక్షిస్తున్నాడు కనకరాజు. చెట్టుకి 20 గజాల దూరంలో ఎర్రగా కట్టినటువంటి తెల్లటి ఎద్దు అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అది నిశ్చింతగా ఇటు ఒత్తుకెళ్ళడం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతవరకు దగ్గరలో ఉన్న చింత చెట్టు మీద దెయ్యాలు మూలిగిన గుడ్లగోబులు మేత కోసం వెతుక్కుంటూ ఎటో ఎగిరిపోయాయి. రాత్రి దాటిన కొద్దీ చలి ఎక్కువ అవడం ఆరంభించింది. చలిగాలి కొండల మీద నుంచి రివ్వును వీస్తున్నప్పుడల్లా మాటులో కూర్చున్న చిట్టిబాబు గజగజ వణికిపోతూ ముడుచుకుపోతున్నాడు. పులివేటలో రాటుదేలిన కనకరాజు మాత్రం కదలకుండా చలి కొరికేస్తున్నా సరే కూర్చున్న దగ్గర నుంచి ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చుని ఉన్నాడు. చిట్టిబాబు చేస్తున్న చప్పుడుకి మనసులో ఉండి చిరాకు పడుతున్నాడు. కనకరాజు రేడియం డైల్ రిస్ట్ వాచి 2:30 సూచిస్తోంది. ఆ మాటలో కూర్చున్న కొడుకు చిట్టిబాబుకి నడుం పీక్కుపోతూ కాళ్ళు తిమిరిక్కిపోతున్నాయి. ఉన్నట్లుండి అడవి దద్దరిల్లిపోయేటట్టుగా దూరంగా కొండలో కణుసు బెదురుగా అరుచుకుంటూ పారిపోతోంది. దాని వెంటనే చుట్టుపక్కల కొండల్లోంచి కొండగొర్రెలు కార్ కార్ కార్మని విరామం లేకుండా కొండలోయలు గింగుర్లు ఎత్తిపోయేలా అరుస్తున్నాయి. చెట్ల మీద నిద్రపోతున్న కోతులు ఈ అరుపులకి కిచకిచమని గోల చేస్తూ చెట్ల మీద నుంచి అరుచుకుంటూ దూకుతున్నాయి. పెద్ద పులి బయలుదేరింది. దాని రాక కనిపెట్టిన అడవి జంతువులు హడిలిపోయి పారిపోతున్నాయి. ఎరగా కట్టిన ఎద్దు ఒక్క ఊపును లేచిపోయి కట్టు విదిలించుకోవడానికి గింజలాడిపోతోంది. కనకరాజు తుపాకీ సర్దుకున్నాడు. అడవిలో చెలరేగిన కలవరానికి బెదిరిపోతున్న చిట్టిబాబుని పర్వాలేదు అన్నట్టుగా చేత్తో నొక్కాడు. పులి బయలుదేరింది. 25 మందిని పైగా పొట్టన పెట్టుకున్న మేనేటర్ అది. దాన్ని వేటాడదామని పట్నం నుంచి వచ్చిన కనకరాజు ట్రావెలర్స్ బంగ్లాలో మకాం పెట్టి 10 రోజుల నుంచి నానాయాతన పడుతున్నాడు. రాత్రనక పగలనక తుపాకీ పట్టుకుని అడవిలో తిరుగుతున్నాడు. కొండవాగుల దగ్గర, అడవి బాటల్లోనూ, కొండ గుహల దగ్గర మార్చి ఎర్రల్ని కట్టి మాటు కట్టి రాత్రులు కూర్చుంటున్నాడు. అడవంతా దాని అడుగులు కనిపిస్తున్నాయి. మాటు దగ్గరికి మాత్రం రావట్లేదు పులి. ఎద్దుల మీద పట్టం లేదు. కనుసు అరుపును బట్టి ఎరకట్టిన బాటలోకి పులి రావడానికి మరో 15 నిమిషాలు పట్టవచ్చునని అంచనా వేశాడు కనకరాజు. పొద్దుట ఆ బాటలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా బాట పొడవునా పులి అడుగులు కనిపించాయి. రోజు ఆ బాటలో నుంచే ఏదో ఒక టైంలో వెళ్తోంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కాకపోయినా తిరిగి వెళ్ళేటప్పుడైనా ఆ బాటలో నుంచే వెళ్ళాలి. మరి కట్టిన ఎద్దు కనిపించగానే వెంటనే దాని మీద పడి చంపుతుంది. అతనికి అదే కావాలి. రేపు ఉదయాన్నే మేనేటర్ని జీప్లో వేసుకుని విజయగర్వంతో పట్టణానికి తిరుగు ప్రయాణం. పూలమాలలు, ఫ్లాష్ ఫోటోలు, ఒకటేమిటి కనకరాజు ఉరఫ్ టైగర్ రాజు అవన్నీ తలుచుకుంటూ పులి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎగ్జైట్మెంట్తో ఒళ్ళంతా గగురు పొడుస్తోంది. చీకటికి అలవాటు పడ్డ కనకరాజు కళ్ళు పులి కళ్ళల సూక్ష్మంగా ఇరుపక్కల అడవిని కలిగి చూస్తున్నాయి. నిమిషాలు దొర్లిపోతున్నాయి. ప్రతి క్షణం ఎన్నో గంటల్లో అనిపిస్తోంది కనకరాజుకి.
3 గంటలు కూడా దాటిపోయింది. క్రమేణా అడవిలో తిరిగి నిశ్శబ్దం ఆవరించుకుంటోంది. ఉండుండి అడవి మధ్యలో నుంచి ఎక్కడో చెట్టు మీద చిటారు కొమ్మ మీద ఎక్కి కాపలా కాస్తున్న కొండముచ్చు హుప్ హుప్ అని అరుస్తూ అపాయం పొంచి ఉంది, ఇంకా ఆల్ క్లియర్ కాలేదు అని తన గుంపుని హెచ్చరిస్తోంది. క్రమేణా కొండల మీద నుంచి పొగమంచు తెరలు తెరలుగా దిగడం బాగా చీకట్లో కనిపిస్తోంది. రాను రాను అది అడుగంతా అలుముకుని కమ్మేస్తుంది. గాండ్రు గాండ్రుమని పులి దగ్గరలో అరిచింది. చిట్టుబాబు మాటులో ఉలిక్కిపడ్డాడు. కనకరాజు రైఫిల్ సేఫ్టీ క్యాచ్ తొలగించి సిద్ధంగా ఉంటున్నాడు. వచ్చినప్పటి నుంచి మేనేటర్ అరుపు వినడం ఇదే మొదటిసారి. అనుభవం ఉన్న వేటగాడు కనకరాజుకి అడవిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అరుస్తున్న పులి అరుపు తనని సవాల్ చేస్తున్నట్టుగా అనిపించింది. చెట్టు కింద ఎద్దు పులి అరిచిన దిక్కుగా చెవులు రెక్కించి బుసలు కొడుతోంది. చిట్టిబాబు ఎగూపిరితో జాపోస్తున్నాడు. కులకరాళ్ళు దొల్లుతున్నాయి. బాటలో నుంచి ఏదో జంతువు వస్తున్న చప్పుడు. కనకరాజు ఊపిరి బిగబెట్టి రైఫిల్ భుజానికెత్తి ఎద్దువైపు గురిపెట్టి చూస్తున్నాడు. చప్పుడు దగ్గరవుతోంది. మరో క్షణంలో ఎద్దు మీదకి గభీలమని దూకుతుంది పులి. కనకరాజు శరీరం గగుర్పొడిచి రోమాలు నెక్కబడుస్తున్నాయి. ఎద్దు మరింత రెస్ట్లెస్గా గింజుకుంటూ జోరుగా భారంగా బుసలు పడుతోంది. 1, 2, 5 నిమిషాలు దొల్లుతున్నాయి. జుఫ్ 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 ధ్వని. కనకరాజు తుపాకీ గురి చూస్తూనే వింతగా ఆలకిస్తున్నాడు. ఇంతలో దగ్గరలోనే ఉన్న ట్రావెలర్స్ బంగ్లాలో కుక్క అరవడం మొదలెట్టింది. జుఫ్ జుఫ్ అని గలగలమని పరిగెత్తుకుంటూ 2 ఏదుపందులు ఒంటి మీద ముళ్ళని జుఫ్ జుఫ్ అని విప్పుకుంటూ బాటలోంచి వచ్చి ఆ ఎద్దుని చూసి కాస్త ఆగి తిరిగి జుఫ్ మంటూ పారిపోయాయి. అవి చీకట్లో కనిపించకపోయినా వాటి చప్పుని బట్టి అవి ఏదుపందులని తెలుసుకున్న కనకరాజు డిసప్పాయింట్ అయ్యి తుపాకీ దించేసి నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. ఇంతకీ గాండ్రించిన పులి ఏమైంది? దారి మార్చిందా, మరోవైపు వెళ్ళిపోయిందా, లేక ఇంకా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే తను కూర్చున్న మాటును కనిపెట్టేసి మెల్లగా జారుకుందా? ఎన్నో ఆలోచనలు కనకరాజు బుర్రను దొలిచేస్తున్నాయి. దూరంగా టీవీలో కుక్క అదే పనిగా మరుగుతోంది. టైం 4 దాటిపోయింది. అడుగు పుంజు కుక్కరోమను కూసింది. పులి వచ్చే జాడెక్కడా కనిపించడం లేదు. తెల్లవారుజాము కావస్తుండడం వల్ల రాత్రిళ్ళు తిరిగే జంతువులు పిట్టలు వాటి గూళ్ళకు చేరుకుంటున్నాయి. అదే సమయంలో పగలు మేతకు బయలుదేరే పిట్టలు మేల్కొని అరుస్తున్నాయి. ఆకుల మీద నుంచి మంచు బొట్లుగా మాటు మీద పడుతుంటే పులి కోసం కాసుకు కూర్చుని విసిగెత్తిపోయిన కనకరాజుకి చిరాకెత్తిపోతోంది. రాను రాను తూర్పు తెల్లబడుతోంది. కొండల వెనుక ఆకాశం రంగులు మారుస్తుంటే కొండల మీద మంచు అలా అలా కరుగుతోంది. తెల్లవారుతోండగానే ట్రావెలర్స్ బంగ్లా నుంచి కేశవరావు, నౌకరు రాములు బయలుదేరి చెట్టు దగ్గరికి వచ్చారు. కట్టిన ఎద్దు కట్టినట్టుగానే ఉండడం, చచ్చిన పులి పక్కన లేకపోవడం చూసిన కేశవరావు జేబులోంచి డైరీ పెన్సిల్ తీసి వెటకారంగా, దిగరా కనకరాజు, ఈరోజు కూడా పూజ్యం అని రాసుకుంటాలే డైరీలో. హాయిగా బంగాళాలో నిద్రపోకుండా నీకు ఇదేం కరమరా చిట్టిబాబు. అప్పటికి చెబుతూనే ఉన్నా, వద్దురా నాయనా, నీది నీ బాబు లాంటి ఇనప శరీరం కాదు, ఆ మాటలో కూర్చుని నడుము లాగేస్తుంది అని విన్నావా? నీ బాబు పులేట చూసావు కదా, పులి కాదు కదా, కనీసం పిల్లిని కూడా కొట్టలేదు నీ బాబు. కనకరాజు ఉరఫ్ టైగర్ రాజు. పిల్లికేం కర్మరా, పుల్లినే కొట్టి వెళ్తాను పట్నం, తీసుకెళ్తాను, మరో 2 రోజులాగు, ఓపిక పట్టు అంటూ మాటు మించి దిగాడు కనకరాజు.
చిట్టిబాబు దిగి తుపాకులు రాములకు అందించి చెట్టు మొదట్లో కూలబడి బండబారిపోయిన కాళ్ళని చేత్తో రుద్దుకుంటున్నాడు. ఒరే రాజు, నేను చెబుతూనే ఉన్నా ఈ పులి నీకు మించిన డాకురా అని. ఎక్కడ పెడితే అక్కడ అడవి నిండా దాని అడుగులు కనిపిస్తున్నాయి, అది మాత్రం కనిపించడం లేదు. నేను ఎక్కడో పుస్తకాల్లో చదివినట్టు జ్ఞాపకం. కొందరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు పుల్లుగా మారి వాళ్ళ శత్రువుల మీద పగ సాధిస్తాయట. కొంప తీసి ఇది కూడా అలాంటి దెయ్యింపులు కాదు కదా అన్నాడు కేశవరావు సరదాగా. నీ మొఖం పులి, నీ మొఖం రా, నీకెప్పుడు దెయ్యాలు దేవతలేనా, పద పద అంటూ కిందన గట్టిన ఎద్దుని విప్పి నడిపించుకుంటూ ట్రావెలర్స్ బంగ్లా చేరుకున్నారు అందరూ. రే చిట్టిబాబు, నిన్న రాత్రి జరిగిన సంగతి అంతా చెప్పరా చిట్టి తండ్రి, డైరీలో రాసేసుకుంటాను అన్నాడు కేశవరావు డైరీ తీస్తూ. అంకుల్, నిన్న రాత్రి గాండ్రమని పులి అరిచింది. పర్వాలేదు, మామూలుగా చెప్పు చాలు, పులి అరిచిందని చెప్పు చాలు. గాండ్రమని మధ్యలో నోరెందుకు వెళ్ళబెట్టాం? పులులు గాండ్రు మనకపోతే కుక్కలు అమ్ముడితే ఎట్రా. తర్వాత ఏడు పందులు వచ్చాయి, 2. ఏడు పందులో పందికొక్కుల, అసలు నువ్వు సరిగ్గా చూసావా? మంచోరే అంకుల్, కావలిస్తే డాడీని అడగండి. సరేలే, ఇంకెక్కడ మీ నాన్న మనలో లేడు. ఈజీ చైర్ మీద కాళ్ళు తనిపెట్టి ఎలా పడుకున్నాడు చూడు. ఆ పెద్ద పులి గురించి కళ్ళగంటూ ఉంటాడు. ఏ నోర్ముయే, శనిగుట్టు నోరు నువ్వును అంటూ మగత నిద్రలో ఉన్న కనకరాజు సర్రం లేచి కేశవరావు మీదకి వస్తూ, ఎక్కడికి బయలుదేరినా ముందు అపశకునం. ఒరే మంచి మాట నీ నోటని చెప్పడానికి వచ్చిందిరా. ఎప్పుడు కాదు అవదు అన్నమాట కాదు. విసుక్కున్నాడు. చిట్టిబాబు రాములు నవ్వుకున్నారు. చూసుకో, ఈ పులిని కొట్టి తీరతాను, దాని ఎత్తులకు పై ఎత్తులు వేస్తాను. అది పులి అయితే నేను పులి మీద పుట్టని, జ్ఞాపకం ఉంచుకో అంటూ చరచర బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కనకరాజు. మీరు మరిను బాబు, అసలే పట్టుదల మనిషి, కిర్రెక్కిస్తే ఎడికిపోతాడు. చిన్ననాడు స్నేహితులు నూరుకున్నారు కానీ మరొకరు అయితేనా సంపేసి గోయి తీసి కప్పెట్టేస్తారు బాబు. కోపగిస్తాడు బాగాను అన్నాడు రాములు నవ్వుతూనే. బాత్రూంలో నుంచి ముఖం తుడుచుకుంటూ వచ్చిన కనకరాజు వాడితో మాట్లాడుతూ కూర్చుంటే వారం రోజుల వరకు మాట్లాడతాడు. ఈ సర్వమంగళం గడి కబుర్లు తప్పించి మరొకట్లేదు. గ్యాస్ గడి, అరే రాములు కాస్త కాఫీ, అడవిలోకి వెళ్ళి ట్రిప్ వేసి వస్తాను. నిన్నటి రోజు పూజ్యం, ఈరోజు తిరిగి ఉదయాన్నే వ్యాఘ్రాన్వేషణకు ప్రయాణం అంటూ కనకరాజుకు వినబడేలాగా బిగ్గరగా చదువుతూ డైరీలో రాసుకుంటున్నాడు కేశవరావు. అందరూ గొల్లు నవ్వుతున్నారు. కనకరాజు క్షణంసేపు కేశవరావు చూసి అందరితో పాటు తను కూడా విరగబడి నవ్వుతూ బయలుదేరాడు. కనకరాజు బంగ్లా మెట్ల మీద నిల్చుని చుట్టూ కిందనున్న అడవిని కలిగి చూస్తూ రైఫిల్లో బుల్లెట్లు దింపి సేఫ్టీ క్యాచ్ నొక్కాడు. బాగా పొద్దెక్కింది. చిరుచలిలో పొడెండ నులివెచ్చని వేడి హాయిగా ఉంది. సూర్యకాంతిలో పొగమంచు కరిగిపోతుంటే దగ్గరలో కొండల మీద బలిసిన తుప్పలు పొదలు ముదురు ఆకుపచ్చ రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరాన లేత నీలి రంగులో కనిపిస్తున్న పర్వత శ్రేణుల మీద అక్కడక్కడ మేఘాలు తెల్లగా దూది పెంజల్లా తేలుతున్నాయి. పులి జాడ కోసం అడవిలో తిరుగుతున్న కనకరాజు దగ్గరలో ఉన్న కొండజాతి పల్లెల్లో పులి పోగొట్టా కనుక్కుంటున్నాడు. ఆ దగ్గరలోనే ఈ మధ్య పులి కొండల్లోకి దిగి కర్రలు కొట్టేవాడిని పట్టపగలు ఎత్తుకుపోయిందని చెప్పారు. 10 రోజుల క్రితం పక్కపల్లిలో చీకటి పడుతుండగా గొడ్ల చావిడిలో పడి అక్కడి గొడ్ల కాప నీడ్చుకుపోయిందని, ఇంకా గత 2 సంవత్సరాలుగా అక్కడక్కడ జరిగిన పులి హత్యాకాండ గురించి వాళ్ళు చెబుతున్నారు. చూసిన వాళ్ళతో సహా చూడని వాళ్ళు కూడా ఎంత పెద్దదంటే మరింత పెద్దది అని చెబుతున్నారు. మొత్తం మీద మన్య ప్రజలంతా పులి పేరు చెబితే హడిలిపోతున్నారు. చీకటి పడిన తర్వాత ఎవరూ బయటికి రావడం లేదు. తలుపులు బిడాయించుకుని రాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారు, తలుపులు తోసుకుని ఇళ్లలో పులి జొరపడకుండా. పగలు కూడా ఒంటరిగా ఎప్పుడూ తిరగాడడం లేదు. గుంపులుగా అడవిలోకి పనులకు వెళ్తున్నారు. వాళ్ళ మాటలను బట్టి దాని ఖచ్చితమైన ఉనికి తెలుసుకోలేకపోతున్నాడు కనకరాజు. అలా దాని అడుగుజాడలు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు.
అక్కడక్కడ పులి అడుగులు కనిపిస్తున్నాయి, కానీ అవి చాలా పాతవి, 2-3 రోజుల క్రితంవి. ఒక నీటి వాగు దగ్గర బురదలో అప్పుడే నీళ్లు తాగి వెళ్ళిన చిరుతపులి అడుగులు కనిపించాయి. అది చాలా పెద్ద చిరుతపులి అవ్వడం వల్ల మొదట్లో దాని అడుగులను చూసి పెద్ద పులి అడుగులేమో అనుకున్నాడు. కానీ సూక్ష్మంగా పరిశీలించి దాని ముందర కాళ్ళు వెనక కాళ్ళు అచ్చుల ఎడమను బట్టి దాని పంజా కొలతలను బట్టి పులివేటలో అనుభవజ్ఞుడైనటువంటి కనకరాజు అది అడవిలో తిరుగుతున్న పెద్ద జాతి చిరుతపులి అని తెలుసుకున్నాడు. కొండ గుహల దగ్గర పొంచి గుహల్లో నుంచి ఏదైనా చప్పుడు వినిపిస్తుందేమో అని చెవులు రెక్కించి ఆలకించేవాడు. అవి పులి నివాస స్థానాలేమోలని లోపలికి రాళ్ళు విసిరేవాడు, గట్టిగా సకిలించేవాడు. లోపల పులి ఉంటే పరుగున మనిషి ఉనికి కనిపెట్టి బయటకు వస్తుందని. ఒక గుహలోంచి పులికి బదులుగా 2 ఎలుగుడ్లు బయటకు వచ్చాయి, గర్ర గర్రమంటూను. ఆడ ఎలుగు వీపు నంటి పెట్టుకుని 2 పిల్లలు కూడా వేలాడుతున్నాయి. మగ ఎలుగు భయంకరంగా అరుస్తూ వెనకాల మీద నిలబడిపోయి కనకరాజు మీదకి వచ్చేస్తోంది. కనకరాజు రైఫిల్ ఎత్తి సిద్ధంగా ఉన్నాడు, మరింత దగ్గరగా వస్తే కాల్చేద్దామని. అలా జంకకుండా తుపాకీ పుచ్చుకుని ఎదురుగా నిలబడ్డ కనకరాజుని చూసి బహుశా ధైర్యం చాలకో లేక పిల్లలకైనా హాని కలుగుతుందనో అవి మధ్యలోనే ఆగిపోయి వెనక్కి తిరిగి గుర్రు గుర్రుమంటూ అడవిలోకి పారిపోయాయి. కనకరాజు విజయ గర్వంతో నవ్వుకుంటూ తుపాకీ దించేశాడు. అలా అడవిలో తిరిగి తిరిగి అలసిపోతున్నాడు కనకరాజు. ఈరోజు రాత్రి ఎక్కడ మాటు కట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఉండుండి అడవిలో నుంచి మ్యావ్ మ్యావమని నెమళ్ళు అరుస్తున్నాయి. రాను రాను ఎండతో పాటు కనకరాజు కడుపులో ఆకలి రాజుకుంటోంది. బంగ్లాకి తిరుగు ప్రయాణం కట్టాడు. అడవి బాట విడిచిపెట్టి బంగ్లా రోడ్డు మీదకి వచ్చాడు. అక్కడికి 3 ఫర్లాంగుల దూరంలో బంగ్లా కనిపిస్తోంది. అలా 10 గజాలు రోడ్డు మీద నడిచాడో లేదో టక్కున బ్రేక్ వేసినట్టుగా ఆగాడు. ఒళ్ళు జల్లుమంది. రోడ్డు మీద వంగి తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. అలా 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 ఒంగునే నడుస్తున్నాడు. పులి అడుగులు. క్రితం రాత్రే ఆ రోడ్డు వెంట పులి నడిచి వెళ్ళిందన్నమాట. ఆ అడుగులు ఫ్రెష్గా ఉన్నాయి. రోడ్డు మీద పేరుకుపోయిన ధూళిలో పులి అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడుగులను బట్టి చూస్తే మంచి వయసులో ఉంది పులి. దారి పొడుగునా దాని అడుగులు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ వెతుక్కుంటూ కనకరాజు ఎక్సైట్మెంట్తో నడుస్తున్నాడు. అడుగులు బంగ్లా వైపు మళ్ళాయి. అది చూసిన కనకరాజు నిర్ఘాంతపోవడమే కాకుండా షాక్ అయ్యాడు. అడుగులు బంగ్లాని సమీపిస్తున్నాయి. రెట్టింపు ఆతృతతో వాటిని చూస్తూ కనకరాజు నడుస్తున్నాడు. పెద్ద పులి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ దూకింది. అది కుప్పించి ఎగిరిన జాగాలో దాని వెనక కాళ్ళ అడుగుల అచ్చులు లోతుగా దిగున్నాయి. కనకరాజు గబగబా ఫెన్సింగ్ గేట్ తోసుకుని లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ చాలా క్లియర్గా పులి దూకి వచ్చిన గుర్తులు కనిపించాయి. బంగ్లా తలుపులు మూసుకుని చిట్టుబాబు, రాములు, కేశవరావు పేకాట ఆడుతున్నారు. బంగ్లా చుట్టూ వరండా అరుగు మీద ఏవో మరకలు కనిపిస్తే వాటిని చూడడానికి కనకరాజు వరండా ఎక్కాడు. అక్కడ వరండా అడుగు మీద స్పష్టాతి స్పష్టంగా మంచులో తడిసిన పులి బురద అడుగుల అచ్చులు కనిపించాయి. అంటే అంటే పులి బంగ్లాలోకి వచ్చి తిరగడమే కాకుండా వరండా కూడా ఎక్కిందన్నమాట. కనకరాజు లోపల వాళ్ళని పిలుద్దామనుకున్నాడు. మరేం ఆలోచించాడో ఏమో పిలవలేక క్షణంసేపు సాలోచనగా పెదవి కొరుక్కుంటూ శూన్యంలోకి చూశాడు. కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని వరండాలో పచారులు చేశాడు. వరండా దూకాడు. నేల మీద ఏవేవో పిచ్చి గీతలు గీసుకున్నాడు. వాటిని చూస్తూ తీక్షణంగా ఆలోచిస్తున్నట్టు మాసిన గడ్డాన్ని చేత్తో బొకరుకున్నాడు. చరాలను లేచి పరిగెత్తుకుంటూ గేటు తలుపు తోసుకుంటూ రోడ్డు మీదకి పరిగెత్తాడు. పులి అడుగులున్న దారి పొడవున అటు ఇటు పరుగులెత్తాడు. ఉండుండి రోడ్డు మీద నుంచి బంగ్లా వైపు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. పులి అడుగుల్ని ముద్దు పెట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ చిటికి వేసి బాణంలా దూసుకుంటూ వచ్చి బంగ్లా మెట్టు 2 అంగాల్లో గెంతుకుంటూ ఎక్కి తలుపులు దబదబా పాదాడు. కొడుకు చిట్టిబాబు తలుపు తెరిచాడు.
ఏ రాములు, ఆకలేస్తుంది, వడ్డించు. తినేసి ఒక కునుకు తీస్తాను. సాయంకాలం కాకుండా మళ్ళీ మాటలోకి వెళ్ళాలి. చలికాలం, త్వరగా చీకటి పడిపోతుంది అంటూ తుపాకీ ఓ మూలన పారేసి స్నానానికి బట్టలు ఇప్పుతున్నాడు కనకరాజు. ఏ డాడీ, ఐఎమ్ సారీ, ఈరోజు నేను మాటకు రాలేను. ఐఎమ్ టైర్డ్ టూ మచ్. ఓకే బాయ్, ఇవాళకి రెస్ట్ తీసుకో. ఈరోజు నాతోటి మన సర్వమంగళంగా తీసుకుపోతాను. ఓరి అబ్బా నైనా, నేను చచ్చినా రాను బాబు. నిన్ను చంపైనా తీసుకెళ్తాను. ఈ 10 రోజులు 3 పూట్ల మిక్కి కూర్చుని చీట్ల పేకలు, భావకవిత్వం, సొల్లు కబుర్లు ఆడుతూ కూర్చుంటున్నావు. ఒరి చచ్చు వెదవా, పదరా. రాత్రి అడవిలో ఉండి త్రిల్లి చూద్దు కానివి. ఎప్పుడు పేదవాళ్ళ ఆకలి, ప్రియురాళ్ళ వాలు చూపులేనా. అడ్వెంచరస్గా, మ్యాన్లీగా ఉండాలిరా నీ కవిత్వం రాతలోను. పద, నాతో పద. రమ్మంటావా, లేకపోతే చంపుతానంటావా? వారిని నువ్వు చంపేసినా చంపేస్తావు. అసలు చావుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎరా, నేను తింటూ ఇక్కడ కూర్చుంటున్నానా? పగలంతా నీతో తిప్పి నన్ను చంపడం లేదు. ఇప్పుడు రాత్రులు కూడా చంపేయి. నీతో తిరుగుడికే సరిపోయిందిరా బాబు, ఇంకా కవిత్వం ఏంటి నా బొంద. సరే పదరా నాయనా, వస్తాను. కర్మ. రాత్రి అంతా ఎలాగా నిద్ర ఉండదు, ఇప్పుడే కొనుక్కులాగే బాగా మెక్కావు కదా అంటూ తన స్నానానికి వెళ్ళిపోయాడు కనకరాజు. మాటల్లో మర్చిపోయాను, ఏది చిట్టిబాబు ముక్కలు తిప్పు. 2 ఆసులు కింగు. 3 రోజులు ఇక్కడ, నీ పని సర్వమంగళమే అంటూ ఆట మీద డబ్బులు ఉడుచుకున్నాడు కేశవరావు. ఆట తెద్దాం బాబు, మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తుంది అంటూ చిట్టిబాబు లేచిపోయాడు. కేశవరావు లేచి పక్క గదిలో పడుకున్నాడు. స్నానం చేసి భోజనం చేసిన కనకరాజు పడుకున్నాడే కానీ నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతున్నాడు. రాములు వేటకు కావాల్సిన సరంజామా అంతా చూస్తున్నాడు. టార్చ్ లైటు, బ్యాటరీలు, ఉలెన్ కోటు, వాటర్ బాటిల్ అన్నీ కిట్ బ్యాగ్లో సర్దాడు. తుపాకీని క్లీన్ చేశాడు. తోటాల్ని తోలుపెట్టిలో సర్దాడు. సాయంకాలం 4 గంటలకల్లా అంతా తయారైపోయారు. కేశవరావు, కనకరాజు రాత్రి భోజనం కూడా చేసేశారు. భోజనం దగ్గర కొంచెం తలనొప్పిగా ఉందని 2-3 సార్లు తల రాసుకున్న కనకరాజుని చూసి చిట్టిబాబు, పోనీ డాడీ తలనొప్పిగా ఉందంటున్నారు కదా, ఈరోజు ఉండిపోయి రేపు వెళ్ళకూడదా అన్నాడు. నోనో, ఈ రోజంతా వేస్ట్ అయిపోతుంది అంటూ గబగబా అన్ని పనులు ముగించుకుని బయలుదేరారు కనకరాజు, కేశవరావు. మాటు దగ్గర కట్టడానికి ఎద్దును కూడా స్వయంగా కనకరాజే తోలుకుని రాత్రి దానికి కావాల్సిన పచ్చగడ్డి కూడా పట్టుకుని బయలుదేరాడు. డాడ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ ద లక్ అన్నాడు చిట్టిబాబు. థ్యాంక్ యూ, టేక్ రెస్ట్ మై బాయ్. లెట్ అస్ డ్రింక్ ఏ టోస్ట్ టు ద డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఈటర్ టుమారో అన్నాడు కేశవరావు. ఒరేయ్, సర్వమంగళంగా మాటలో కూర్చుని మళ్ళీ అప్సపురుగు మాటలేనా మాట్లాడావో, మాటలోంచి కింద తోసేస్తాను తెలుసా అని కనకరాజు అంటుంటే అందరూ నవ్వారు. తుపాకీ పట్టుకుని అందరికంటే ముందుగా నడుస్తున్నాడు కేశవరావు. వెనకాల నడుస్తున్న కనకరాజు ఏదో జ్ఞాపకానికి వచ్చి రాముల్ని పిలిచి, రే డాగర్ సంచిలో పెట్టావా, బీరువాలో పెట్టావా అని అడిగాడు. అరే తొందరలో మర్చిపోయాను, పదండి అంటూ రాములు వెనక్కి వెళ్ళాడు. ఎద్దును చిట్టిబాబుకి అప్పగించి కనకరాజు కూడా రాములు వెంటే బంగ్లాలోకి వెళ్ళి బీరువాలో డాగర్ తీసుకుని బయటకు వస్తూ రాములతో ఏదో చెప్పాడు. సరే సార్, తప్పకుండా, నేను పడుకుంటా కదా అన్నాడు రాములు. అడవిలోకి వెళ్తున్న కేశవరావుని, కనకరాజుని కనిపించే వరకు బంగ్లా వరండా మీద నుంచే టాటాలు చెప్పారు చిట్టిబాబు, రాములు. క్రితం రాత్రి కట్టిన మాట దగ్గరే ఎద్దును కట్టాడు కనకరాజు. కేశవరావుని చెట్టెక్కి మాటలో కూర్చోమన్నాడు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పొదల్ని, చెట్టు కొమ్మల్ని నరికాడు చెట్టు మీద మాటు కట్టడానికి. కేశవరావు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఎక్కలేక జారిపోతున్నాడు. కనకరాజు చొరచొరలాడుతూ నా భుజం మీద ఎక్కు అని తన భుజాల మీద కేశవరావుని ఎక్కించుకుని చెట్టు కొమ్మ మీదకి ఎగదోశాడు. ఒగర్చుకుంటూ చెట్టు కొమ్మను పట్టుకుని వణికిపోతూ ఎలాగైతేనే ఎక్కలేక కొమ్మ మీద మాటు కట్టిన మంచి మీద కూర్చున్నాడు కేశవరావు. తనతో తెచ్చిన పచ్చగడ్డిని ఎద్దు దగ్గర పడేశాడు మేతకి కనకరాజు.
ఎద్దును కట్టిన గుంజను చేతితో లాగి గట్టిగా ఉందో లేదో చూశాడు. ఒక్కోసారి ఎరగా కట్టిన ఎద్దులు గేదెలను విదిలించుకుని గుంజను ఓడబెరుక్కుని పారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కింద అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్న తర్వాత చెట్టెక్కి క్రితం రోజు మాటుకు కట్టిన పాత కొమ్మల్ని జాగ్రత్తగా తీసేసి వాటి స్థానే కొత్తగా నరికి తెచ్చుకున్న కొమ్మల్ని పేర్చాడు. బయట నుంచి చూడడానికి మామూలుగా చెట్టు భాగంగా భ్రాంతి కలిగించేలాగా మాటుని సవరించాడు టైగర్ రాజు. రైఫిల్ క్లాంప్కి టార్చ్ లైట్ బిగించి దుప్పటి దగ్గర పెట్టుకుని పులి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సాయంకాలం అవుతోంది. పడమటి కొండలు అస్తమిస్తున్న సూర్యకాంతితో ఎరుపెక్కుతున్నాయి. కొండల నీడలు లోయలో విస్తరించుకున్నాయి. రాను రాను మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. అదే సమయంలో మసకబారుతున్న ఆకాశంపై తూర్పు దిశలో చంద్రుడు ఉదయించాడు. అడవిని వెన్నెలతో తడుపుతున్నాడు. వెన్నెట్లో చెట్ల నీడలు దోబూచులాడుతున్నాయి. కావ్ మని కంచు గొట్టంలోంచి అరిచినట్టుగా ఒక పోతు దుప్పి ఎక్కడి నుంచో అరిచింది. ఉండుండి అడవిలో అడవి దున్న రంకెలు వేస్తుంటే కేశవరావు ఒళ్ళు జలదరిస్తోంది. మాటలో నుంచి వెనకవైపు వెన్నెల్లో ట్రావెలర్స్ బంగ్లా స్పష్టంగా కనిపిస్తోంది. దాని వెనకాల గుబురుగా లేచిన చింత చెట్టు మీద వెన్నెల ఆకుల మీద వెండి జల్లినట్టుంది. అలా రాత్రి 10 దాకా కాసు కూర్చున్నారు. ఎక్కడా లికిడి లేదు. వెన్నెల కూడా కుంగిపోతోంది. చీకట్లతో పాటు దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. పొదల్లో నుంచి వేల సంఖ్యలో మినుగురులు మెరుస్తున్నాయి. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది. గుంజకి కట్టిన ఎద్దు తోకతో దోమలు తోలుకోవడం సడి తప్ప ఏమీ వినపడించడం లేదు. సడన్గా కనకరాజు ఒళ్ళు గగురు పొడిచింది. ఇలా అకారణంగా కలిగిన గగురుపాటుకు కనకరాజు విస్తుపోతున్నాడు. భయం, బితుకు, బహుశా 6th సెన్స్ ఏమో. ట్రావెలర్స్ బంగ్లాలో కుక్క మొరగడం మొదలెట్టింది. కనకరాజు అతి నెమ్మదిగా ఎర్రవైపు నుంచి వెనక్కి తిరిగి బంగ్లా వైపు తదేక దీక్షగా చూస్తున్నాడు. ఊపిరి భారంగా పీలుస్తుండడం కేశవరావు గమనించాడు. అర్థం కాక తను కూడా బంగ్లా వైపు చూస్తున్నాడు. బంగ్లా తలుపులు తెరుచుకున్నాయి. హరికెళ్ళంతరు వెలుతురు గుమ్మంలోంచి వరండా మీద పడింది. కనకరాజు, ఎవరు చెప్పమా తలుపు తీశారు బంగ్లాలో అన్నాడు చెవి దగ్గర కేశవరావు. ష్, వెలుగా మాట్లాడు. రే, ఎవరో వస్తున్నట్టున్నారు, చేతిలో లాంతరం ఉంది. షో, రాములు వస్తున్నాడు. ఇంత రాత్రప్పుడా? ఎందుకు? అరే, కాఫీ తెస్తున్నాడే నా కోసం. వాట్? బంగ్లా వైపు చూస్తూనే ఎడం చేత్తో కేశవరావు తల దగ్గరగా లాగి చెవిలో ఏదో మెల్లగా గుసగుసలాడి తిరిగి తుపాకీని బంగ్లా వైపు గురిపెడుతూ మోకాళ్ళ మీద కూర్చుని దూరంగా తన వైపు వస్తున్న లాంతర్ని చూస్తున్నాడు కనకరాజు. కుక్క మొరగడం లేదు. ఇప్పుడు లాంతర్ పట్టుకుని గేటు దాటి రాములు వస్తున్నాడు. ఉన్నట్టుండి కేశవరావు, యూ రోగ్ అంటూ కోపంగా అరిచాడు. రే కనకరాజు, నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి. ఎంత కుట్ర పన్నావురా? నువ్వంటే కుక్క కంటే విశ్వాసపాత్రుడిగా మెలిగే రాముల్ని పులికి ఎరగా వేయడానికి ప్లాన్ వేసావా? రే, ఇది నీకు న్యాయం కాదు సుమా. వెళ్ళిపోమను, పారిపోమను కేకే. యు ఆర్ ఏ హార్ట్లెస్ బీస్ట్. నువ్వు అంటూ పిచ్చివాడిలో ఊగిపోతూ మంచి మీద నుంచి గట్టిగా వస్తున్న లాంతరవే పరిచాడు. రాములు, రాకు, వెనక్కి వెళ్ళిపో, పారిపో, పులి పులి. అరుపు మధ్యలోనే ఎడం చేత్తో నోరు నొక్కేశాడు కనకరాజు. కనకరాజు ఇనప పట్టుకి గిలగిల్లాడిపోతూ ఊపిరి ఆడక గింజుకుంటున్నాడు కేశవరావు. అదే సమయంలో అడవి దద్దరిల్లిపోయేటట్టుగా గాండ్రమని పులి అరుస్తూ రాముల మీద గవాలను దూకింది. చేతిలో లాంతరు దూరంగా తుళ్ళిపడిపోయింది. మనిషి ఆర్తనాదం మధ్యలోనే అణగారిపోయింది. దేనినో పట్టుకుని టపటపమని విదిలిస్తున్న చప్పుడు, దబదబమని బాధతో కాళ్ళు తన్నుకున్న సవ్వడి క్రమేణా ఆగిపోయాయి. నిశ్శబ్దం. జర్జర జరాజర్ దేన్నో ఈడ్చుకుని వెళ్తున్న చప్పుడు. పెద్ద పులి రాముల శవాన్ని పొదల్లోంచి ఈడ్చుకుపోతున్న చప్పుడు రాను రాను దూరం అవుతుండడం చీకట్లో స్పష్టంగా వినిపిస్తోంది.
తర్వాత అంతా నిశ్శబ్దం. కనకరాజు పూర్తిగా నిశ్శబ్దం అయిందాక కేశవరావు దవడ పట్టి నొక్కి ఉంచి తర్వాత వదిలేశాడు. ఓ మై గాడ్, ఎంత ఘోరం! నిన్ను ముక్కల కింద నరికినా పాపం లేదురా. ఎంతటి పన్నాగం పన్నావురా. తలనొప్పిగా ఉందని రాత్రి 10 దాటిన తర్వాత మాటు దగ్గర కాఫీ తెమ్మనమని రాముల్ని పురికి ఎరగేస్తావా? దగ్గరలో పులి తిరుగుతున్నా నీకు తలనొప్పిగా ఉందనగానే పాపం వాడికి పులి సంగతే గుర్తుకు రాలేదు. ఎంతటి అమాయకుడురా. నీ పట్ల ఎంతటి విశ్వాసం రా. మనం పెంచిన కుక్కకి కూడా మనం హాని తలపెట్టమే. అలాంటిది నీ నమ్మిన బంటు రాముల్ని పులికి బలిపెట్టడాన్ని మనసెలా ఒప్పిందిరా పాపాత్ముడా. క్రూరాతి క్రూరంగా చంపించేసావు కదరా అంటూ మతిపోయిన వాళ్ళ జుట్టు పీక్కుంటూ ఏడుస్తూ కనకరాజుని తిడుతున్నాడు కేశవరావు. కనకరాజు దగ్గర పనిలో చేరిన దగ్గర నుంచి రాముల్ని బాగా ఎరుగును కేశవరావు. ఎంతటి విశ్వాసపాత్రుడో బాగా తెలుసు. బాబుగారు గాలి సోకితే ఆమె దూరంలో పులి కూడా రాదు అనేవాడు. అలాంటి వాడిని దారుణంగా చంపించేశాడు కనకరాజు. కనకరాజు ఏమీ మాట్లాడడం లేదు. మరీ తిడుతుంటే 2-3 సార్లు కేశవరావు ముఖంలోకి తీక్షణంగా చూశాడు. చీకట్లో కనకరాజు కళ్ళు పులి కళ్ళలా భయంకరంగా కనిపించాయి కేశవరావుకి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. చుట్టూ నిశ్శబ్దం, ఒకటే నిశ్శబ్దం. ఉండుండి కేశవరావు బెక్కుతూ కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఇంకా పొద్దెక్కక ముందే మాట దిగిపోయాడు కనకరాజు. కేశవరావుని కూడా దింపాడు. కేశవరావు తాగిన వాళ్ళ తూలుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. బీ బ్రేవ్, ఇంటికి వెళ్ళి పడుకో, అదే సర్దుకుంటుంది. ఈ సంగతి నీకు నాకు తప్పించి మరో ననబాణముడు తెలియకూడదు. నువ్వు నీ కుటుంబం నా డబ్బు మీద బతుకుతున్నారు. విశ్వాసంగా ఉండడం నీ విధి. ఈ సంగతి నేను వచ్చే వరకు చిట్టుబాబు గడికి కూడా చెప్పకు. అప్సెట్ అయిపోతాడు పిల్లాడు. ఇప్పటికే చాలా దూరం శవాన్ని నిడుచుకుపోయి ఉంటుంది. వెళ్ళి వెతకాలి. వెతకరా, వెతుకు, బాగా వెతుకు. కళ్ళలో కాగడాలు వేసుకుని మరీ వెతుకు. నీ కోసం బలి అయిపోయిన రాముల శవాల్ని వెతికి దాని మీద మాట వేసి పులిని కొట్టి గొండు అనిపించుకోరా టైగర్ రాజా. పులి శవంతో పట్నం అంతా ఊరేగు. పూలమాల వేయించుకో. బార్బరస్, ఇన్హ్యూమన్ అండ్ విలనిష్ అంటూ కనకరాజు మొహం మీద ఆవేశంగా చేయి పెట్టి తాటిస్తూ పిచ్చివాళ్ళ కేకలేస్తున్నాడు. అడవిలో పాపం కేశవరావు. కేశవా అని అడవి దొంగలా బలిసిన కనకరాజు ఏనుగులా ఘీంకరిస్తూ అతని మొహం మీదకి తుపాకీ చూపించాడు. కాలుస్తావా? కాల్చరా. మనిషి ప్రాణాలతో చెరకాటలాడడం నీకు కొత్త కాదు. రాములు అమాయకంగా బలైపోయావు కదరా. డబ్బుతోనూ కీర్తితోనూ పొరలకమ్మని వీడి కుట్రకి అమానుషంగా బలైపోయావు కదా రాములు అంటూ మతి భ్రమించిన వాళ్ళ కేకలేస్తూ తూలుకుంటూ బంగ్లావే పరిగెత్తాడు కేశవరావు. కనకరాజు పులి రాముల మీదకు దూకిన జాగా దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ పగిలిపోయిన లాంతర్ కనిపించింది. దగ్గరలో ఉన్న తుప్పలన్నీ చిందరవందరగా తొక్కేస్తున్నాయి. నేల మీద పులిగోళ్ల చారలు, మనిషి తన్నుకున్న జాడలు స్పష్టంగా మసక వెలుతురులో కనిపించాయి. ఒక పొదలో కాఫీ ఫ్లాస్క్ పడుంది. పొదల మీద అక్కడక్కడ నల్లటి మరకలు కనిపించాయి. కనకరాజు వాటిని చేత్తో తాకాడు. జిగురుగా తగిలింది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూశాడు. నెత్తురది. నెత్తురు చూడగానే రాములు జ్ఞప్తికి వచ్చి ఒళ్ళు జల్దరించింది. క్షణంసేపు ఆగి తిరిగి సర్దుకుని కొంత దూరం వెతికాడు. పులి శవాన్ని ఈడ్చుకుపోయిన జాడ కనిపించింది. నేల మీద వేలాడుతున్న శవం కాళ్ళు రాసుకుంటూ వెళ్ళిన జాడలు దారి పొడుగునా కనిపిస్తున్నాయి. బరువును ఈడ్చుకు వెళ్తుండడం వల్ల పులి అడుగులు బాగా లోతుగా కనిపిస్తున్నాయి. శవాన్ని మెడ పట్టుకుని ఈడ్చుకు వెళ్ళినట్టుంది పులి. దారి పొడుగున పక్కన పొదల మీద కొమ్మల మీద అక్కడక్కడ నెత్తురు పడింది బొట్లుగా. అలా బాటలో పక్కన ఉన్న రాళ్ళని పొదల్ని నేల మీద జాడల్ని వెతుక్కుంటూ వాటిని అనుసరిస్తూ తుపాకీని ఏ క్షణానైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచుకుని చాలా దూరం నడిచాడు కనకరాజు. బాగా వెలుగొచ్చేసింది. చెట్ల మీద పిట్టలు గోల చేస్తున్నాయి. పొదల మీద పిగిలి పిట్టలు గుంపులుగా ఎగురుతున్నాయి. రాను పులి బాటను విడిచిపెట్టి
తుప్పల మధ్య నుంచి ఇరుకుబాటకుండా కొండవైపు శవాన్ని ఈడ్చుకు వెళ్ళింది. ఒక దగ్గర పొదలో ఇరుక్కున్న శవాన్ని తన బలాన్ని ఉపయోగించి లాగినప్పుడు మనిషి చర్మం పేలికలు పొదలకు అంటుకుని ఉన్నాయి. తల వెంట్రుకలు కూడా ముద్దగా తుప్పలో చిక్కుకుని ఉన్నాయి. కొండ దిగువన పెద్ద నెత్తుటి మడుగుంది. అక్కడికి వచ్చేటప్పుడు పులి బాగా అలసిపోయినట్టుంది. కొండ మీదకి శవాన్ని మోసుకుని ఎక్కడానికి వీలుగా పట్టు మార్చింది. అప్పుడు విడిచిన పట్టులోంచి నెత్తురు కారి మడుగు కట్టింది. పులి శవాన్ని ఈడ్చడం మానేసి నోటితో పట్టుకుని ఎత్తి ఒక్క విదిలింపుతో భుజాన్ని వేసుకుని బరువంతా వీపు మీద మోసుకుని కొండెక్కుతోంది. అది ఎక్కుతున్నప్పుడు ఒక చోట జారిన అడుగుల గుర్తు, రాయి దొర్లిన గుర్తు కనిపెట్టి కనకరాజు కూడా ఆ జాడ వెంటే కొండెక్కాడు. కొండ గులకరాళ్లతోనూ తుప్పలతోనూ ఏటవాలుగా ఉంది. కనకరాజు రొప్పుకుంటూ కొండెక్కుతున్నాడు. చెమటలు కక్కుతున్నాడు. కొన్ని చోట్ల తుపాకీ ఎడం చేత్తో పట్టుకుని పాక్కుంటూ కొండెక్కుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నెత్తురు జాడ కనిపించింది. ఆ కుదుపుకి శవం గాయాల్లోంచి నెత్తురు కారింది. ఒక చోట నెత్తురు జాడ వెంట చిన్న పిల్లాడు అడుగుల్లాంటి ఎలుగుబంటి పాదాల గుర్తులు కూడా కనిపించాయి కనకరాజుకి. పులి వెళ్ళిన తర్వాత అదే బాటకుండా ఎలుగుబంటి వెళ్ళి ఉంటుంది. దారి పొడుగునా పడున్న నెత్తురు వాసన కిట్టక అది ఎటో దారి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఎండ కొండరాళ్ళ మించి ప్రతిఫలిస్తూ చురచరలాడించేస్తుంది. అలసిపోతున్నా, ఆకలి దహించేస్తున్నా పట్టిన పట్టు విడవని కనకరాజు అలా పులిజాడ వెంబడే 2 కొండలు ఎక్కి దిగి ఒక లోయలోకి వచ్చాడు. అక్కడ చెట్టు మీద ఒక బొండుకాకి కనకరాజు రాక గమనించకుండా వెనక్కి తిరిగి ఎదురుగుండా దేనివైపు చూస్తూ అరుస్తోంది. దాని అరుపు ఆ లోయలో వికృతంగా వినిపిస్తోంది. దగ్గరలో ఏదో మేత కోసం అలా అరుస్తోందని కనకరాజు అనుకుంటుండగానే దూరంలో చెట్టు మీద కొన్ని రాబందులు టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడం కనిపించింది. కనకరాజు ఆగి పరీక్షగా చూస్తూ మెల్లగా చప్పుడు చేయకుండా చెట్ల మాట నుండి నక్కి నక్కి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అంత దూరంగా ఉండగానే చెట్టు కింద పొదల్లోంచి ఈగలు జుమ్మును లేచాయి. కనకరాజు వంగుని పొదల సందుల్లోకి చూశాడు. అక్కడ శవం పడుంది. నగ్నంగా పడున్న సగం తినేసిన శవం మీద అక్కడక్కడ చినిగిపోయిన గుడ్డ పీలికలు వెంట పెట్టుకుని ఉన్నాయి. తల అవతల వైపుకు తిరిగి ఉంది. పక్కనే పేగులు పొట్ట ముద్దగా పడున్నాయి. దగ్గరగా వెళ్ళబోయాడు. రాములు శవాన్ని చూసే ధైర్యం చాలలేదు. జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా అదో మాదిరిగా అయిపోయింది. ఆ శవాన్ని సగం తిని అక్కడే వదిలేసి దగ్గరలో ఉన్న ఏ నీటి వాగు దగ్గరకో వెళ్ళుంటుంది పులి దాహం తీర్చుకోవడానికి. తిరిగి మిగతా కళేబరాన్ని తినడానికి పొద్దుగుంకేలోగానే వస్తుంది. టైం లేదు. కనకరాజు చుట్టూ చూశాడు. మాటు కట్టడానికి దగ్గరలో ఎక్కడ పెద్ద చెట్లు లేవు. అన్నీ బలిసిన తుప్పలు డొంకలోనూ. శవం దగ్గరలో ఉన్న ఒక్క చెట్టు ఆకులు రాలిపోయిన ఒక ముసలి మొరడు. పులి కంట పడకుండా దాక్కొని కూర్చోడానికి వీల్లేదు. మరి కాస్త దూరంలో అంటే సుమారు 11 గజాల దూరంలో ఒక అడవి ఉసిరి చెట్టు ఉంది. కానీ అది తగినంత ఎత్తులో లేకపోవడం వల్ల దాని మీద కూర్చోవడం శ్రేయస్కరం కాదు. సరికదా, ప్రమాదం కూడా అనుకున్నాడు కనకరాజు. పులి ఒక్క ఎగురులో దాని మీద కూర్చున్న మనిషిని లాగేయగలదు. అప్పటికప్పుడే మధ్యాహ్నం దాటిపోయింది. ఏ క్షణాలైనా పులి తిరిగి వస్తుంది. వేళ దాటిపోతుంది. 15 గజాల దూరంలో నేల మీద బలిసిన పెద్ద తుప్ప, దాన్ని పెనవేసుకున్న అడవి తీగలు మాటుకి అనువుగా ఉన్నాయి. ఇక కాలయాపన చేయకుండా మెల్లగా పాక్కుంటూ వాటి మధ్యలో దూరాడు కనకరాజు. బూటు కాళ్ళతో తొక్కి నేల చదును చేసుకుని ఆ మధ్యలో కూర్చున్నాడు. కొమ్మల్ని తీగల్ని విరిచి తను కనపడకుండా చుట్టూ దూపాడు. శవాన్ని చూడడానికి, తుపాకీని ఏం చేయడానికి వీలుగా పొదకి చిన్న సందు చేశాడు. రైఫిల్ని సరిచూసుకుని ఏమాత్రం కదలకుండా అలా శిలాప్రతిమలా కూర్చున్నాడు. శవం మీద ఈగలు పురుగులు ముసురుతున్నాయి. ఎండిపోయిన నెత్తురు గాలి వీస్తున్నప్పుడల్లా నీచువాసన కొడుతోంది. సగం తినేసిన వీపులోంచి దుమ్ములు తెల్లగా పైకి తన్నిపెట్టి నించున్నాయి. పొదల్లో కూర్చున్న కనకరాజు కనిపించకపోవడం వల్ల ఎగిరిపోయిన రాబందులు ఒక్కొక్కటి రెక్కలు టపటపా కొట్టుకుంటూ జూయి జూయిమంటూ ఏదో ఏరోప్లేన్ల శవం మీదకి దిగుతున్నాయి. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ కీచులాడుకుంటూ శవాన్ని పీక్కు తింటున్నాయి. పేగుల్ని పొట్టనేవి కెలుకుతూ పీకుతున్నప్పుడల్లా గుప్పమని భరించడానికి కంపు కుడుతోంది.
అడవి ఉసిరి చెట్టు మీద 2 గెద్దలు శవాన్ని అదే పనిగా చూస్తున్నాయి. రాబందులు ఉండడం వల్ల దగ్గరికి రాలేకపోతూ డిసప్పాయింటింగ్గా సకిలిస్తున్నట్టుగా అరుస్తున్నాయి. కాకులు గోల చేస్తూ దగ్గరలో వాలుతూ రాబందులకు బెదిరిపోయి తిరిగి అరుచుకుంటూ ఎగురుతున్నాయి. దూరంగా ఏదో జంతువు వస్తున్న చప్పుడు. కనకరాజు చెవులు నిక్కిస్తూ తుపాకీ సిద్ధంగా ఎత్తాడు. ఎండుటాకులు చిట్లుతున్న చప్పుడు. ఏదో జంతువు, పెద్దదే, రాను రాను దగ్గరవుతోంది. పొదలు కదులుతున్నాయి. పొదల మధ్యలోంచి జంతువు కనిపించింది. శరీరం మీద చారలు. కనకరాజు వేలు ట్రిగ్గర్ మీదకి వెళ్ళింది. తుప్ప వెనకాతల నుంచి పెద్ద తల వికృతంగా బయటకు వచ్చింది. చెవులు గాడిద చెవుల్లో ఉన్నాయి. దుమ్ములు గొండు కుచ్చుతోక ఊపుతూ బయటకు వచ్చింది. ఆ దుమ్ములుగుండు తలపైకెత్తి ముక్కుతో గాలిలో వాసన చూస్తోంది. గాలిలో తేలుతున్న నెత్తుటి వాసనని అది పసిగడుతోంది. తర్వాత మోరదించి కుక్కల నేల వాసన చూసుకుంటూ శవం దగ్గరికి వచ్చింది. ఈ దుమ్ములుగుండు రాగానే రాబందులు గజిబిజిగా రెక్కలు కొట్టుకుంటూ పరిగెత్తి సర్రమని గాలిలోకి తేలిపోతూ ఎగిరిపోతున్నాయి. ఈ దుమ్ములుగుండు శవాన్ని పట్టుకుని లాగుతోంది. లాగలేక బలం పూర్తిగా శవాన్ని ఈడ్చుకుపోతోంది. మాటలో కూర్చుని కనకరాజు రెస్ట్లెస్ అయిపోతున్నాడు. ఈ దుమ్ములుగుండు శవాన్ని లాక్కుపోతుంటే ఆలస్యం చేస్తే అడవిలోకి ఈడ్చుకుపోతుంది. ఇక పులి వచ్చే ఛాన్స్ పోతుంది. దాన్ని ఎలాగైనా తోలేద్దామని మాటలోంచి లేచి నుంచుని ష్ ష్ అని చెయ్యిని విదిలిస్తూ 2-3 మట్టి బిడ్డలు దాని మీదకి విసిరాడు. కనకరాజును చూడగానే అది శవాన్ని వదిలేసి దాని మేతను పాడు చేసినందుకు నిరసనగా హిస్టీరిక్గా నవ్వినట్టుగా అరుచుకుంటూ మధ్య మధ్యలో ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటూ అడవిలోకి పారిపోయింది. అలా దృష్టి మేరకు పారిపోయే వరకు చూసి కనకరాజు తిరిగి మాటులో కూర్చోబోతుండగా తన దృష్టి 10 గజాల దూరంలో ఉన్న తుప్ప మీదకు పడింది. అక్కడ పక్కనే భూమిని అంటిపెట్టుకుని తన వైపు తీక్షణంగా క్రూరంగా చూస్తున్నాయి 2 ఆకుపచ్చని కళ్ళు. మేనీటర్. కనకరాజు దృష్టి తన మీద పడిందని తెలిసి తెలియడంతోనే భూమిని ఖర్చుకొని నక్కిన మేనీటర్ నొక్కి విడిచిపెట్టిన స్ప్రింగుల అడవి దద్దరిల్లిపోయేటట్టుగా ఒకే ఒక పెడబొబ్బ పెట్టి కనకరాజు మీదకు దూకింది. పులి గాండ్రింపు, కనకరాజు పేల్చిన తుపాకీ మొత అడవిలో మారుమోగాయి. గాలిలోనే పులి దవడని చీల్చేసింది కనకరాజు బుల్లెట్. గుండు దెబ్బకి లక్ష్యం తప్పిపోయిన పులి ఆ ఊపులో కనకరాజు తుపాకీని రాసుకుంటూ పక్క తుప్పల్లోకి దొరికిపోయింది. కనకరాజు తుపాకీ దూరంగా తుళ్ళిపోయింది. కనకరాజు మెరుపుల పొదని దూకి తుపాకీ కోసం పరిగెత్తాడు. తుపాకీని అందుకోపోతున్న కనకరాజు మీదకి దెబ్బతిన్న పులి లేచి గాలిలా మీద పడింది. బోర్లా పడిపోయిన కనకరాజుని పంజాతో ఇష్టం వచ్చినట్టుగా చిందరవందరగా రక్కేస్తోంది. కనకరాజు ఒంటి మీద చర్మం గుడ్డపేలికల్లా ఊడిపోతోంది. తలని కొరికేద్దామని ప్రయత్నిస్తోంది, కానీ కింద దవడ గుండు దెబ్బకి జారిపోవడం వల్ల పట్టు దొరకడం లేదు. కింద పడిపోయిన కనకరాజు తన బలమంతా కూడగట్టుకుని భూమికి చేతులు తన్నిపెట్టి ఒక్క విదిలింపు విదిల్చాడు. అంత పులి దబ్బును పక్కకు పడిపోయింది. కనకరాజు మెరుపు మెరిసినట్టుగా చటాలను లేచి తిరిగి తన మీద కలిగిబడిన పులి 2 ముందర కాళ్ళని పట్టుకున్నాడు. బలంతో దాని గుండెల మీద పొట్ట మీద తంతున్నాడు. ఆ పెనుగులాటలో తిరిగి కనకరాజుని వెల్లకితలా పడేసింది పులి. తన ఎడమ చేతిని పులి నోటికి అందించి దెబ్బతిన్న నోట్లోకి మరింత గట్టిగా అణిచేస్తున్నాడు. కుడి చేత్తో దాని కళ్ళు చిదిమేద్దామని ప్రయత్నిస్తున్నాడు. 2-3 సార్లు దాని నాలిక దొరికితే పట్టుకుని గట్టిగా బలంగా లాగైపోయాడు. అది జిగురుగా చేతిలోంచి జారిపోతోంది. అలా ఒకరి మీద ఒకరు దొర్లుతో హోరాహోరీగా పెనుగులాడుతున్నారు. కనకరాజు ఎడం చేయిని చెరుగ్గుళ్ళ పిప్పిలా నవిలేసింది పులి. దాని అరుపులకి, దాని నోట్లోంచి వచ్చే గబ్బు కంపుకి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఊపిరి సలపడం లేదు కనుక కనకరాజుకి. ఆ పెనుగులాటలో అదృష్టవశాత్తు కనకరాజుకు ఒక రాయి చేతికి దొరికింది. దాంతో బలం పూర్తిగా పులి మొహం మీద 2-3 సార్లు కొట్టాడు. ఆ దెబ్బలకి పులి దిమ్మెత్తిపోయి క్షణం సేపు కనకరాజు మీద పట్టు వదిలేసింది. ఆ అదం చూసుకుని కనకరాజు తూలుకుంటూ లేచి పరిగెత్తి దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పట్టుకుని మీదకి ఎగబాకాడు. కానీ విధి వక్రించింది. ఎగబాకుతున్న కనకరాజుని ఒక్క ఎగిరి తొడ పట్టుకుని కిందకి లాగేసింది, బాధతో రెట్టింపుగా గాండ్రిస్తూ.
తొడ మాంసం కండ చెట్టు బెరళ్ళ వచ్చేసింది. ఆ గాయం నుంచి రక్తం పిచికారీ కొట్టినట్టుగా చుట్టుపక్కల పొదల్ని తెరిపేస్తోంది. చావదేరిన బలమైన శరీరం గల కనకరాజు అంత రక్తం పోతున్నా తట్టుకుని పులితో అలా పెనుగులాడుతూనే ఉన్నాడు. అలా పొర్లి పొర్లి లేస్తూ పడుతూ ఇద్దరు ఒక ఎండిపోయిన గెడ్డలో దబాలను దొర్లిపడ్డారు. ఆ గెడ్డ 6-7 గజాల లోతుగా ఉంది. అలా పడ్డంలో గెడ్డ అంచునే మొలిచిన ఒక గడ్డి దుబ్బు ఆసరాగా దొరికింది. దాన్ని పట్టుకుని వేలాడబడిపోయాడు. పులి మాత్రం దబాలన గెడ్డ అడుగున పడిపోయింది. అంత మీద నుంచి పడ్డం వల్ల లేక దవడ జారిపోయిన బాధ ఎక్కువ అవడం వల్ల పులి తిరిగి కనకరాజును పట్టుకుందామనే ప్రయత్నాన్ని విరమించుకుని ఆ గెడ్డలోంచి పక్క పొదల్లోకి పారిపోయింది. దుబ్బుని పట్టుకుని వేలాడుతున్న కనకరాజు నెమ్మదిగా రొప్పుకుంటూ ఎగబాక్కుంటూ గట్టు మీదకి ఎక్కాడు. ఒళ్ళంతా గాయాలతో నిండి నెత్తురు వరదలా కారుతోంది. మాంసం కండలు వేలాడుతున్నాయి. ముఖం మీద చర్మంతో సహా ఎడంకన్ను ఊడిపోయి నేల పడిపోయింది. ఒంటి కన్నుతో తడుముకుంటూ తూలుకుంటూ నడుస్తున్నాడు. నీరసించిపోతున్న కనకరాజుకి అడవంతా మసకమసగ్గా కనిపిస్తోంది. అలా నడుస్తున్న కనకరాజుకి ఎదురుగా పడున్న సగం తినేసిన శవం కనిపించింది. దాన్ని దాటుకుంటూ వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు. మసకబారుతున్న దృష్టితో ఒంటి కన్నుతో శవం తలని దగ్గరగా చూశాడు. మరింత దగ్గరగా చూశాడు. నెత్తుడిలో తడిసి మసకబారిన కంటికి మసకమసగ్గా కనిపించింది. దాన్ని చేత్తో తడుముతూ మరింత దగ్గరగా మొహం మీద మొహం పెట్టి చూశాడు. మతి చెలించిన వాళ్ళ వణికిపోతూ 2 చేతుల్లో శవం తలని తడుముతూ బాబూ, చిట్టి బాబు, నాయనా అంటూ గావుకేక పెట్టాడు. అవును, ఆ శవం తల నౌకుడు రాములది కాదు, తన ఏకైక కొడుకు చిట్టిబాబుది. చిట్టిబాబు, చిట్టి తండ్రి నువ్వా అని తల పీక్కుంటూ పిచ్చివాళ్ళు అరుచుకుంటూ కనకరాజు తుప్పల్ని డొంకల్ని తన్నుకుంటూ పడుతూ లేస్తూ అటు ఇటు అడుగులో పరుగెత్తుంటే గొంతు కోసి విడిచిపెట్టిన గొడ్డు అరుస్తున్నట్టుగా ఉంది. ఆ కొండలోయల్లో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలతో రక్తసిక్తమైన కనకరాజు మరింత ఎర్రగా కనిపిస్తున్నాడు. అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కనకరాజు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అలా పిచ్చిగా ఏడుస్తూ పరిగెత్తుతున్న కనకరాజు ఆఖరిసారిగా చచ్చిపోతున్న రాక్షసుల ఓ పెద్ద చౌకేక పెట్టి కుప్పలా కూలిపోయాడు అడవి మధ్యలో. సంజ చీకట్లో అలుముకుంటున్న సమయానికి కనకరాజుని వెతుక్కుంటూ కేశవరావు, రాములు మరికొందరు అక్కడికి వచ్చారు. తండ్రి కొడుకుల శవాలను చూసి బావురుమన్నాడు రాములు. 20 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయాయి. తన తండ్రి పన్నిన కుట్రకి అన్నెం పురుగు ఎరుగని చిట్టిబాబు అనుకోకుండా అన్యాయంగా బలైపోయినందుకు జలజల కన్నీరు కార్చాడు చిట్టిబాబు శవాన్ని చూస్తూ కేశవరావు. కనకరాజు శవాన్ని చూడడానికి మనస్కరించలేదు కేశవరావుకి. ఆ రాత్రి తండ్రి కొడుకుల శవాలను తీసుకుని పట్నం వైపు జీపు నిశ్శబ్దంగా పరిగెడుతోంది. బాబు, ఆఖరిసారి నీ మాట నిలబెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించు. నేను బయలుదేరినా బాగుండిపోను, నా మాట కాదని కొట్టేసి చిట్టిబాబు బయలుదేరిపోయాడు అంటూ కనకరాజు శవం తల ఒళ్ళో పెట్టుకుని జీపులో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రాములు. రాములి అమాయకత్వానికి జాలి పడుతున్నాడు కేశవరావు. కనకరాజు శవాన్ని చూస్తుంటే కేశవరావుకు జాలి కలగలేదు సరికదా, అది పులి కంటే ఎన్నో రెట్లు క్రూరంగాను నీచంగాను భయంకరంగానూ కనిపిస్తోంది. జేబులోంచి డైరీ తీసి ది డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఈటర్ అని కసిగా పెన్సిల్తో బరికేశాడు. చీకట్లను చీల్చుకుంటూ జీపు పరిగెడుతోంది. దూరంగా కొండల్లో పులి బాధతో మూలుగుతూ అరుస్తూ ఉండడం స్పష్టంగా వినిపిస్తోంది. మ్యాన్ ఈటర్ కథ ముగిసిపోయింది. థ్యాంక్ యూ.